తన వదినను చూసి ఎంతో ఆనందపడుతూ, నాకు దేవుడు ఈ అదృష్టాన్ని నాకు కలిగించలేదు. భర్తతో ఉండే అదృష్టం కలగలేదు. నాకు ఈ జన్మకి పెళ్ళయ్యే అవకాశాన్ని కూడా ఆ దేవుడు నాకు ప్రసాదించలేదు అంటూ తన వదిన కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఎమోషనల్ అవుతూ వచ్చిన నిహారిక. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కూడా కొన్ని రోజులు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో వాళ్ళ వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. లావణ్య త్రిపాఠి మెగావారి కోడలు అయిన తర్వాత లావణ్యని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఇక పెళ్ళైన తర్వాత నిహారిక అలాగే లావణ్య కూడా ఎంతో ప్రేమగా స్నేహితుల్లాగా ఒక వదిన మరదల్లా కాకుండా ఫ్రెండ్స్ లాగా కలుస్తూ వచ్చారు. అయితే నిహారిక విడాకులు అయినప్పటికీ కూడా లావణ్య త్రిపాఠి నిహారిక చాలా సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏ విషయమైనా సరే నిహారిక తన ఆడపడితో చెప్పుకుంటూ తన అభిమానాన్ని పంచుకుంటూ వస్తూ ఉంటుందంట. లావణ్య త్రిపాఠి ఇక ప్రెగ్నెంట్ అన్న తెలిసిన కాంచి తన కుటుంబంలో సంబరాలు మొదలవుతూ వచ్చాయి. మెగావారి కోడలు తన కుటుంబానికి వారసుని ఇవ్వబోతున్నట్టు చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చారు. ఇక లావణ్య ఇంకా నిహారిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చారు. అయితే రీసెంట్గా తన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ విషయం చూస్తూ ఇంక నిహారిక చాలా బాధపడింది. దేవుడు నాకు ఈ అదృష్టాన్ని కలిగించలేదు. నాకు పెళ్ళయ్యే అవకాశాన్ని జన్మకు నాకు ఇవ్వలేదు. నా భర్తతో కూడా నేను సంతోషంగా ఉండలేకపోయాను. అలాగే పెళ్ళయ్యే అవకాశం కూడా నాకు లేదు అంటూ తన కవల పిల్లలు చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చింది ఇక నిహారిక కొనదల.